హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టైర్స్ అండ్ సర్వీసెస్. మారుతి సియాజ్ వెహికల్కి మనమైతే టెఫ్లాన్ కోటింగ్ రబ్బింగ్ పాలిష్ చేస్తున్నాము. మీరైతే చూడొచ్చు దీని బిఫోర్ స్క్రాచెస్ ఎలా ఉన్నాయి అండ్ స్వెల్ మార్క్స్ కానివ్వండి, పిల్లలు కారు బయట పెట్టడం వల్ల లైన్స్ వేయడం కానీ మీరు చూడొచ్చు ఎలాగైతే వేశారో. ఈ చిన్న చిన్న స్క్రాచెస్ అన్నీ మనకు ఈ టెఫ్లాన్ కోటింగ్లు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఎంతవరకు మనకు పెయింట్ డ్యామేజ్ కాకుండా ఓన్లీ బయట స్క్రాచెస్ మాత్రమే నీట్గా క్లియర్ అయిపోతాయి. ఈ వీటిలో చూపించే ప్రతి ఒక్క మార్క్స్ కూడా అన్ని మ్యాక్సిమం మార్క్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఈ మార్క్స్ బిఫోర్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక అవగాహన ఐడియా అనేది ఉండాలి కాబట్టి చూపిస్తున్నాను. బిఫోర్ ఎలా ఉంది వెహికల్, ఈ వెహికల్ని మొత్తం ఇన్స్పెక్షన్ చేసి మనము కాస్ట్ ఎంత అవుతుంది, టైం ఎంత పడుతుందని చెప్తాము. మీరైతే చూడొచ్చు రఫ్ క్లాత్స్ తుచ్చడం వల్ల ఇది స్వెల్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి. మనకు కంటికి కనపడని దుమ్ము అనేది కార్ పైన ఉంటుంది. ఆ కార్ పైన అదే మనము ఒక ఈవెన్ మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచినా కూడా ఆ యొక్క దుమ్ము ధూళి కణాలు పెయింట్ అనేది రబ్ చేసేసి చిన్నగా స్క్రాచెస్ మాదిరి పడుతుంది. మీరైతే చూడొచ్చు. మెయిన్ టెఫ్లాన్ కోటింగ్ చేయించే ఉద్దేశం కూడా అదే. మనకు తెలియకుండానే మనకు ఎన్నో స్క్రాచెస్, చిన్న చిన్న స్క్రాచెస్ మనము క్లీన్ చేసేటప్పుడు కానీ, లేకుంటే బయట పార్కింగ్ పెట్టినప్పుడు పిల్లలు చేయడం కానీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అలాంటప్పుడు మనము కార్ని ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి ఇలా పెయింట్ కరెక్షన్ టెఫ్లాన్ కోటింగ్ వేసుకుంటే మనకు పెయింట్ కరెక్షన్ అయ్యి పెయింట్ పైన లేయర్ పైన ఉన్న ఎటువంటి స్క్రాచెస్, చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్, లైన్స్, హార్డ్ వాటర్ స్టెయిన్ కానీ, రిమూవ్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే మనకు ఎండలో పెట్టడం వల్ల కలర్ కొంచెం షేడ్ అవ్వడం కానీ, దాని అంతా మనకు నీట్గా మంచి కలర్ కరెక్షన్ అనేది వస్తుంది. మెయిన్ టెఫ్లాన్ కోటింగ్ చేయించే ఉద్దేశం కూడా కార్ మంచి పాలిష్ రావాలి, కార్ మంచి లుక్ ఉండాలి, చిన్న చిన్న స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో అవి అంతా వెళ్ళిపోయేలాగా ఉండాలి. మన పరంగా మనం 100% ట్రై చేస్తాము. మ్యాక్సిమం ఎంతవరకు అయితే మనము రిమూవ్ చేయగలుగుతామో అంతవరకు అయితే రిమూవ్ చేస్తాము. కార్ బిఫోర్ కండిషన్ మీరు చూడొచ్చు. కార్ని బిఫోర్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫుల్ వాష్ అయితే చేస్తాము. ఫుల్ వాష్ ఓన్లీ వాటర్ వాష్ అయితే చేయము, మనము ఫోమ్ వాష్ చేస్తాము. బయట మీరు ఎక్కడైనా కూడా ఓన్లీ వాటర్ కొట్టేసి వాటర్ పైననే 1-2 కాంపౌండ్స్ అప్లై చేసి టెఫ్లాన్ కోటింగ్ అయిపోయిందని మీకు ఇచ్చేస్తారు. మనం అలా కాదు, నీట్గా ఫుల్ వాష్ చేసి, ఫుల్ వాష్ విత్ ఫోమ్తో వాష్ చేసి కడిగి తర్వాత మనం మాస్కింగ్ చేసిన తర్వాత మీరు పూర్తి ప్రాసెస్ అయితే వీడియోలో చూడొచ్చు. మనం ఎలా చేస్తాము, నీట్ అండ్ వెరీ హైలీ ప్రొఫెషనల్ టెక్నీషియన్తో మనం చేస్తాము. మనకు ఎటువంటి కార్ పెయింట్ మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండడము, కొంతమందికి డౌట్ ఉంటుంది, కార్ ఏమన్నా పెయింట్ అది చేస్తే పెయింట్ క్వాలిటీ లైఫ్ తగ్గిపోతుందేమో, అలా చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అలాంటి పరంగా ఏముండదు. దాన్ని చేయడం వల్ల మళ్ళీ ఇంకా మంచి షైన్ వస్తుంది కార్కి. మనకు బిఫోర్ ఉన్న మార్క్స్ కానీ అవి నీట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కార్ అయితే వాష్ చేస్తున్నారు. వాష్ తర్వాత మనము ఫుల్ కార్ని ఎక్కడెక్కడ మార్క్స్ శాండింగ్ పేపర్ అవసరం ఉంటుందో ఆ ఏరియాని పర్టికులర్గా మనమే ఓన్లీ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత మార్కింగ్ చేసి టెక్నీషియన్కి అయితే చెప్తాము. ఈ మార్క్స్లలో ఎక్కడెక్కడ మార్క్ చేసామో అక్కడ వెట్ శాండింగ్ పేపర్స్ విత్ కెమికల్ వస్తుంది. ఆ వెట్ శాండింగ్ పేపర్తో శాండింగ్ చేసుకుని ఆ చిన్న చిన్న కనిపించే లైన్స్ని రిమూవ్ చేసేలాగైతే చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ మనము దీని వెట్ శాండింగ్ తర్వాత మళ్ళీ మనము 5 రౌండ్స్ టర్టిల్ వ్యాక్స్ రబ్బింగ్ కాంపౌండ్ వస్తాయి. T5 టోటల్ 5 సెట్ ఆఫ్ కెమికల్స్ వస్తాయి లిక్విడ్స్, పేస్టెస్. అవి మనము T5, T10, T20, T30, T40, T50 దానితో పాటు మనము ఫైనల్ ఇంకొక కాంపౌండ్ వస్తుంది. ఆ కాంపౌండ్తో పాటు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ఫుల్ వాష్ తర్వాత మళ్ళీ మనము దీనికి 3M అండ్ టర్టిల్ వ్యాక్స్ పేస్ట్ వస్తుంది, అదైతే అప్లై చేస్తాము. వీడియో చివరిలో మీరైతే చూడొచ్చు అవుట్పుట్ ఎలా ఉంటుంది, బిఫోర్ ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. ఇంకా ఇది బయట పెట్టడం వల్ల మనకు వీడియో అవుట్పుట్ అనేది అంతగా కనిపించదు. మనము ఇలా ప్రాసెస్ అనేది టోటల్ మనము ఎక్కడ కూడా మనము ప్రాసెస్ షార్ట్ కట్ చేయడము, బయటిలాగా 1 రౌండ్ వేసి 2 రౌండ్ వేసి ఒకటే రౌండ్లో మొత్తం కుట్టేయడం అలా ఉండదు. దీనికి ఖచ్చితంగా ఫుల్ డే అని టైం పడుతుంది. ఒకవేళ ఫుల్ డేలో కాకపోతే నెక్స్ట్ డే కూడా టైం పట్టచ్చు. ఎందుకంటే కార్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్కి డిఫరెంట్ ఉంటుంది. అంటే దాని మార్క్స్ కానివ్వండి, వర్క్ అయితే 100% అవుట్పుట్, 100% క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇచ్చేదే మన మెయిన్ ఉద్దేశము. మీరు చూడొచ్చు కాంపౌండ్స్
దీంతోపాటు వెట్ శాండింగ్ ఇది అయిపోయింది. వెట్ శాండింగ్ అయితే మీరు చూడవచ్చు. ఈ పక్క అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అది. వెట్ అయిన తర్వాత నీట్గా మళ్ళీ కెమికల్తో క్లీన్ చేసుకొని అదే దానిపైన మనము టైటల్ వ్యాక్స్ కాంపౌండ్స్ అప్లై చేసి మషిన్తో పాలిష్ అయితే కొడతాము. మీరు చూడవచ్చు ఆల్రెడీ ఎలా ఉన్న వెహికల్ ఎలా ఉంది అనేది. నీట్గా ప్రాపర్ ఫినిషింగ్ అయిన తర్వాత మీరు వీడియో అయితే చూడొచ్చు. ఇది ఇంకా టాప్లో ఫైనల్ రౌండ్ అయితే అవుతుంది. అంతా ఫోర్ సైడ్స్ అయిపోయాయి, ఫ్రంట్, బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. ఓన్లీ మనకు ఫుల్ వాష్ అనేది పెండింగ్ ఉంటుంది. దీని తర్వాత ఫుల్ వాష్. దీంతోపాటు మన కస్టమర్కి కాంప్లిమెంటరీ అలాయ్ వీల్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అలాయ్ వీల్ క్లీనర్ మనం టైటల్ వ్యాక్స్ రెడ్ లైన్ అలాయ్ వీల్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు చాలా కాస్ట్లీ. ఓన్లీ మనకు ఇలా టెఫ్లాన్ కోటింగ్ లేదా సిరామిక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తాము. అది రెడ్ లైన్ అలాయ్ వీల్ క్లీనర్ వస్తుంది. దాన్ని కొట్టేసి దాన్ని కొద్దిసేపు వదిలేస్తే మొత్తం అలాయ్ వీల్లో ఉన్న మురికి అంతా మనకు బయటికి వచ్చేస్తుంది. ఎంత ఇది ఉన్న హార్డ్ స్టైన్ మార్క్స్ ఉన్నా కూడా. టోటల్ ఈ 5 కాంపౌండ్స్ అయితే అప్లై చేస్తాం. ఫుల్ బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్ ఫుల్ బాడీకి అనేది అప్లై చేయాలి. ఎక్కడ కూడా మనము వదిలిపెట్టకూడదు. ఎక్కడ వదిలిపెట్టినా కూడా మనకు కలర్ అనేది ఒక చోట ఒక విధంగా ఒక విధంగా మనకు కనిపిస్తుంది. దీన్ని నీట్గా మనము టెఫ్లాన్ టేప్తో కూడా ఇది చేస్తాము. ఇక్కడ ప్లాస్టిక్ డ్యామేజ్ కాకుండా, ప్లాస్టిక్ కలర్ షేడ్ కాకుండా. అయితే చూడవచ్చు ఫినిషింగ్ స్టేజ్లో అయితే ఉంది. దీన్ని ఇంకా మనము నీట్గా చేసిన తర్వాత ఒక ఫుల్ వాష్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసి తర్వాత దీన్ని వ్యాక్స్ పేస్ట్ అప్లై చేసి అయితే కస్టమర్కి డెలివరీ ఇస్తాము. ఇప్పటి వరకు మనం చేసిన ఎటువంటి వెహికల్స్ కూడా అందరు కస్టమర్ సాటిస్ఫైడే. ఎందుకంటే వర్క్ అనేది అలా ఉంటుంది మనది. కొంచెం టైం టేకింగ్, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. కానీ వర్క్ అనేది 100% కస్టమర్ అనేది సాటిస్ఫై అనేది అవుతారు. వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ వాష్ అయితే అయిపోయింది. దీనికి ఫైనల్గా మనము వ్యాక్స్ అయితే అప్లై చేస్తున్నాము. మీరు చూడొచ్చు వ్యాక్స్ అప్లై చేయకముందు కూడా మనకు బిఫోర్ ఎలా ఉన్నాయి స్క్రాచెస్ నేనైతే ముందు చూపించాను స్టార్టింగ్ వీడియోలో. అంత లైన్లు, పిల్లలు ఆల్ఫాబెట్స్ రాయడం వాళ్ళంతా ఉన్నింది. అదంతా మనకు నీట్గా అయితే క్లియర్ అయిపోయింది. మీరు కూడా వీడియోలో చూడొచ్చు బిఫోర్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది. చిన్న చిన్న లైన్స్ కానివ్వండి, చిన్న చిన్న స్క్రాచెస్, స్వెల్ మార్క్స్, వాటర్ మార్క్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఈ సర్వీస్ వచ్చేసి మన ప్రొద్దుటూరులోని కడప జిల్లా ప్రొద్దుటూరు టౌను సూర్య టైసన్ సర్వీసెస్ ఆపోజిట్ లారీ ఓనర్స్ అసోసియేషన్లో అయితే మనం చేస్తాము. మీకు కూడా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. గూగుల్లో చూడొచ్చు. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎక్కడ కూడా మా కమెంట్ చేసినా కూడా మనము దాన్ని ఫాలో అప్ చేసి మీకైతే రెస్పాన్స్ ఇస్తాము. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎనీ టైం మీరైతే మెసేజ్ చేయొచ్చు. అలా క్లీనర్ చూడొచ్చు. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఐటమ్స్ కానివ్వండి, మా యొక్క సర్వీస్ కానివ్వండి, మనము ఏమైతే చేస్తామనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.